పాపం చేసే ఎవరికి కూడా ప్రశాంతత ఉండదు, సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళు కదులుతున్న సముద్రం వలె నెమ్మది లేకుండా ఉంటారని బైబిల్లో ఉంది. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు అనుభవిస్తున్న శిక్షే వాళ్ళకి చాలు. మళ్ళా మనం వాళ్ళని విమర్శించి దూషించి మనం పాపం మూటగట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఏం మాట్లాడతారు, ఎవరి దగ్గరన్నా ఇంత లోపం కనపడితే అసలు అట్ట చేయొచ్చా, అట్ట చేయొచ్చా అంటాను. నువ్వు ఆమె అజ్జేస్తే ఆయన అజ్జేస్తే నువ్వు ఇంకా 24 చేసి ఉంటావు నువ్వు ఇంకో టైపులో. కాబట్టి ఎవరి కాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి. ఇతరులను నిందించేటప్పుడు నేను కరెక్టేనా, ఇతరులను విమర్శించేటప్పుడు అసలు నేను క్రమమైన మార్గంలో ఉన్నానా అనేది ప్రశ్నించుకుంటే చాలా మంచిది. అలాగని విమర్శించుకుంటే తొందరపడి నోరు జారం శాపాన్ని తెచ్చిపెట్టుకో. కొంతమంది అట్ట కాదు, దన్మని మాట జారేస్తారు, అది మంచిది కదా.